మన భారతీయ ఒక సోల్జర్ దాదాపు చీనా 300 మెంబర్స్ని చంపారంటే నమ్ముతారా? అవును, ఇది నిజం. జస్వంత్ సింగ్ అని తన ఒక సోల్జర్ 1962లో వార్ టైంలో ఇండియా బార్డర్ చీనా బార్డర్ ఉంటుంది కదా, సో ఆ టైంలో మన ఇండియన్ ట్రూప్స్ అంతా వాపస్ వచ్చేస్తారు. అయితే ఒకే ఒక సోల్జర్ జస్వంత్ సింగ్ అనే తను ఎక్కడి నుంచి అటాక్ చేస్తున్నాడని చీనా వాళ్ళకి తెలియదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కొండలు ఉంటాయి కదా, ఈ కొండ నుంచి అటాక్ చేస్తే నెక్స్ట్ ఈ కొండ నుంచి అటాక్ చేసే కాదు, వేరే స్ట్రాటజిక్ లొకేషన్ నుంచి వాళ్ళపైన అటాక్ చేసి దాదాపు 300 చీనీస్ సోల్జర్స్ని చంపేశాడు. మీరు జస్ట్ గూగుల్లో జస్వంత్ సింగ్ అని కొడితే తన గురించి తన ఫోటో అంతా తెలుస్తుంది. అలాంటి సోల్జర్స్ ఉన్నారు. సో ఇంకొక చిన్న న్యూస్ ఏంటంటే ఈరోజు చీనా డబల్ గేమ్ మళ్ళీ స్టార్ట్ చేసింది. ఎందుకంటే చీనా రీసెంట్గా ఏం చెప్పింది, ఇండియా మళ్ళీ చీనా ఒక్కటైతే వరల్డ్ని కంట్రోల్ చేయొచ్చు, వరల్డ్ ట్రేడ్ని కంట్రోల్ చేయొచ్చు, డ్రాగన్ మళ్ళీ ఎలిఫెంట్ ఒక్కటవ్వాలి, అది ఇది అని. అయితే లాస్ట్ టైం గల్వాన్ ఇష్యూ అయింది కదా, సో అక్కడి నుంచి దాదాపు 100 కిలోమీటర్స్లో ఒక టన్నల్ అంటే ఒక ఆర్మీ ఇది చేస్తున్నారు. అంటే ఎలా చెప్పేది, ఒక బంకర్ చేస్తున్నారు. నార్మల్లో ప్రతి ఒక్క కంట్రీలోనూ బార్డర్స్లో బంకర్స్ అనేది ఉంటుంది, ఆర్మీ వాళ్ళకి కానీ లేదంటే జనాలకి కానీ. సో సోల్జర్స్కి ఒక దాదాపు 3 months అక్కడే ఉండేదానికి ఏమేమి సేఫ్టీ ప్రికాషన్స్ కావాలో అవన్నీ ఉంటాయి. అయితే చీనా ఇక్కడ డెవలప్ చేస్తుంది కదా బంకర్, దాంట్లో మిసైల్ లాంచర్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏమైనా ఫ్యూచర్లో ఇండియా చీనా యుద్ధం అయితే కూడా మిసైల్ అంటే బార్డర్కి తీసుకొచ్చి ఫైర్ చేసేదానికి, అంటే ఇండియా సైడ్ ఫైర్ చేసేదానికి ఆ బంకర్స్ని బిల్డ్ చేస్తున్నారు. ఆ బంకర్ స్పెషాలిటీ ఏంటంటే పైనుంచి శాటిలైట్ నుంచి స్పై చేస్తే కూడా ఆ బంకర్స్ డీటెయిల్స్ అనేది జస్ట్ ఒక నార్మల్ ప్లేస్లా ఉంటుంది అంతే. సో ఇది ఇన్ని రోజులు కూడా చీనా ఇండియా అంటే ఒక ఫ్రెండ్లా చూసేది, అంటే అమెరికా ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి. అయితే వాళ్ళు లోపలే ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేస్తున్నారు. అలాగని భారత్ ఏం సైలెంట్గా లేదు. లాస్ట్ టైం ఎంత చీనా పైన యుద్ధం అయినప్పుడు భారత్కి వెనుక ఎందుకు రావాల్సి పడిందంటే ఒక సరి అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు. సో మన సోల్జర్స్ని బార్డర్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి కరెక్ట్ అయిన రోడ్లు కూడా లేదు. అండ్ వాళ్ళ దగ్గర లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉండింది ఆ టైంలో, మన దగ్గర లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కూడా లేదు. అయితే ఇప్పుడు అన్నీ కూడా ఇచ్చేసుకుంటున్నాం, టనల్స్ చేస్తున్నాం, రోడ్స్ చేస్తున్నాం. సో ఏమేమి ప్రిపరేషన్ కావాలో అన్నీ కూడా చేస్తున్నాం. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను అగ్ని మిసైల్ 5 గురించి. ఈ చీనా వాళ్ళు ఇలాంటి బంకర్స్ ఎంతైనా చేయని, ఒక అగ్ని మిసైల్ 5 బంకర్ స్పెషాలిటీ ఏంటంటే అమెరికా బాంబర్ B2 స్పిరిట్ బాంబర్ ఉంది కదా, అదేంటంటే ఒక 60 feet కాంక్రీట్ వాల్ ఉంటే కూడా లోపలి వెళ్ళి బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. మన దగ్గర మిసైల్ ఉంది, బ్యాలిస్టిక్ మిసైల్. సో ఈ మిసైల్ ఏం చేస్తుందంటే దాదాపు 100 kilometers కాంక్రీట్ వాల్ ఉంటే కూడా వెళ్ళి కొట్టే కెపాసిటీ మన దగ్గర ఉంది. సో మేము కూడా ఇంప్రూవ్ అవుతున్నాం. అయితే చీనా వాళ్ళు డబల్ గేమ్ అంటే చీనా వాళ్ళని నమ్మకూడదు అని ఒక ఎగ్జాంపుల్ వాళ్ళు ఇస్తున్నారు అంతే. అండ్ ఇంకొకటి చెప్పా కదా, మన ఇండియన్ సోల్జర్ ఒక సోల్జర్ దాదాపు 300 చీనా సోల్జర్స్ని చంపేశాడని. సో అది ఏమవుతుందంటే మన ట్రూప్స్ అంతా వాపస్ వచ్చేస్తారు. అయితే జస్వంత్ సింగ్ అక్కడే ఉండి దాదాపు 72 hours ఆపరేషన్ చేసి, అంటే నేను చెప్పా కదా ఒక కొండపైన నుంచి చీనా ఆర్మీ వాళ్ళని షూట్ చేస్తే మళ్ళీ వేరే సైడ్ వెళ్ళడం, అక్కడి నుంచి షూట్ చేయడం. సో చీనా ఆర్మీ వాళ్ళకి తెలియదు ఎంతమంది ఉన్నారో ఇండియన్ ఆర్మీ వాళ్ళు, లేదంటే ఎక్కడి నుంచి అటాక్ చేస్తున్నారు, ఏం స్ట్రాటజీ చేస్తున్నారని చీనా ఆర్మీ ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. దాదాపు 300 మెంబర్స్ని చంపాడంటే మీరే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఎంత ప్రౌడ్ మూమెంట్ అది. సో అదైనాక కొందరు చెప్పేది ఏంటంటే ఫస్ట్ సేలా మళ్ళీ నోరా అని ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే భోజనం తీసుకెళ్ళి ఇస్తుంటాడు ఈ జస్వంత్ సింగ్కి. దాదాపు 72 hours ఆపరేషన్ అనేది చేస్తారు కదా, సో ఆ టైంలో 3 పూట్ల భోజనం అనేది ఈ సేలా మళ్ళీ నోరా అనే ఒక 2 అమ్మాయిలు అక్కడ ట్రైబ్స్ ఉంటారు కదా, అక్కడ లోకల్ అమ్మాయిలు, సో వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో దాన్ని చీనా ఆర్మీ వాళ్ళు చూసుకుంటారు. సో వీళ్ళే భోజనం ఇస్తున్నారు అది ఇది అని. సో ఫస్ట్ సేలాని చంపేస్తారు. సో ఆ సేలా పేరే సేలా టనల్ అని రీసెంట్గా ఓపెన్ అయింది. సేలా టనల్ అని దాని పేరు, అంటే టనల్కి తన పేరే పెట్టారు. అయితే చీనా దగ్గర యుద్ధం చేస్తే ఇండియా గెలుస్తుందా అంటే కాదు. ఎందుకంటే చీనా ఎకనామీ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. వాళ్ళది దాదాపు 20 trillion దగ్గర ఉంది, మనది ఓన్లీ 4 trillion. అండ్ వాళ్ళది డెవలప్డ్ కంట్రీ, మనది ఇంకా డెవలపింగ్ కంట్రీ. అండ్ ఇక్కడ వాళ్ళది కమ్యూనిస్ట్ గవర్నమెంట్, మనది రిపబ్లిక్. అంటే చాలా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ అయినప్పుడే చాలామంది దాన్ని కూడా ఒక నెగిటివ్గా మాట్లాడారు. ఇక్కడ ఏమన్నా మాట్లాడితే అంటే పాజిటివ్గా కొందరు మాట్లాడతారు, నెగిటివ్గా కొందరు మాట్లాడతారు. సో అన్ని పార్టీస్ అప్పటి ఉండేది, అంటే ఒక 30-40 years బ్యాక్ దేశం అని వస్తే ఏ పొలిటికల్ పార్టీస్ కూడా దాంట్లో పాలిటిక్స్ చేయదు, అన్ని పార్టీస్ ఒకటైపోయాయి.
అయిపోయాయి. అయితే ఇప్పుడు అలా అవ్వదు. సో అందుకని అలా అని కాదు, ఏ డెవలపింగ్ కంట్రీ కానీ డెవలప్డ్ కంట్రీస్ కానీ డైరెక్ట్గా వార్ అనేది చేసేయదు. ఎందుకంటే వాళ్ళ ఎకనామీ పైన చాలా అంటే చాలా దెబ్బ పడుతుంది. సో అందుకే చీనా కూడా యుద్ధం చేయదు, ఇండియా కూడా యుద్ధం చేయదు. ఓన్లీ ఆర్మీలో చూసుకుంటే ఇండియా ఆర్మీ వర్సెస్ చీనా ఆర్మీ అంటే డెఫినెట్లీగా ఇండియన్ ఆర్మీ బెటర్ ఉంది. అయితే ఓవరాల్గా మేము ఎకనామీ కూడా చూసుకోవాలి. చీనా వాళ్ళది ఎకనామీ బాగుంది, మన ఇండియాది ఎకనామీ చాలా వీక్ ఉంది. సో అందుకే యుద్ధం చేసేది ఏ దేశానికి కూడా మంచిది కాదు. సో గ్రో అవ్వాలి, లేదంటే వరల్డ్లో మేము కాంపీట్ చేయాలంటే అన్ని దేశాలు కూడా యుద్ధాన్ని 99% అవాయిడ్ చేస్తాయి. సో కొన్ని దేశాలు ఉంటాయి ఓన్లీ ఈ మతం పిచ్చి, లేదంటే లైక్ సమ్ రిలీజన్లో ఉంటాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఎగ్జాంపుల్, వాళ్ళకి దేశంగా గ్రో చేయాలి, లేదంటే వేరే వాళ్ళకి కాంపీట్ చేయాలి, అలా ఏముండదు. వాళ్ళకి మతం మతం మతం. సో అందుకే ఆ దేశాలు అలా ఉన్నాయి. అక్కడే కాదు, మీరు ఈ గాజా సైడ్ చూసుకుంటే, లేదంటే ప్యాలెస్టైన్, ఇంకా చాలా ఉన్నాయి అలాంటి దేశాలు. సో జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఓవరాల్గా చీనాని నమ్మకూడదని మళ్ళీ వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. అండ్ మన జశ్వంత్ సింగ్ రావత్ అంటే సోల్జర్స్ గురించి మీరేం చెప్తారో తప్పక మా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ నా తెలుగులో ఏమైనా మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించండి. సో తెలుగు నేర్చుకొని తెలుగు వీడియోస్ చేస్తున్నా. ధన్యవాదాలు.